నమస్తే TS31 న్యూస్ కి స్వాగతం సుస్వాగతం। ఆటపాటలతో అక్షరాల గుర్తింపు CDPO జయరాం నాయక్। సంగారెడ్డి జిల్లా గుమిడిదల మున్సిపల్ పట్టణంలోని అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న CDPO జయరాం నాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో ఆటపాటలతో అక్షరాలు గుర్తించే విధంగా బోధన చేస్తున్నారని 1 నుండి 6 సంవత్సరాల పిల్లలను తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు। అదే విధంగా మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలని టీచర్లకు ఆదేశం చేశారు। గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా చిన్నారులు ప్రత్యేక దుస్తులు ధరించారు। ప్రైవేటు పాఠశాలకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు బాల విద్య ద్వారా బాలల భవితకు బంగారు బాటలు వేసే విధంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు। తల్లిదండ్రులు ఈ విషయాన్ని గ్రహించి తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని కోరారు। ఈ కార్యక్రమంలో మైత్రి ఫౌండేషన్ చైర్మన్ ఉదయ్ కుమార్, మాజీ సర్పంచ్ తులసీదాస్, ICDS సూపర్వైజర్ కవిత, మాజీ వార్డు సభ్యురాలు లలిత, మంద భాస్కర్ రెడ్డి, ఇలుక కృష్ణ, అంగన్వాడీ టీచర్లు పోచమ్మ, శైలజ, గిరిజ, పుష్ప, మంగమ్మలతో పాటు చిన్నారుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు। ఉద్యోగాలు సంపాదించారు ఈ వయసులో, కాకపోతే వాళ్ళకు సొసైటీలో ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి అన్న వాటి గురించి అవగాహన కల్పిస్తూ పిల్లల్ని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడేలాగా చేస్తున్నాము। ఎందుకంటే నా ఫ్రెండ్కి ఒక ప్లే స్కూల్ ఉంది బీరంగూడలో, మేము చూస్తూ ఉంటాం అక్కడ ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో ఇక్కడ మన అంగన్వాడలో అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు। కాబట్టి ప్రైవేట్కు నీట్గా మన అంగన్వాడీ పనిచేస్తున్నాయి। పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్ ఈ రకంగా మీకు రిటర్న్ ఇక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి, అక్కడ పోతే మీరు అన్ని స్వతహాగా మీరు సమకూర్చుకోవాలి। కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ గుమ్మడిదల మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తాం। అలాగే గర్భిణీ బాలింతలకు కూడా సేవలు అందిస్తాం। 7 to 3 months 3 years లోపల పిల్లలకు కూడా మేము సేవలు అందిస్తూ ఉంటాం। కానీ మన అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందించే ఫుడ్తో పాటు విద్య, ఆట పాట, కథలు, స్టోరీలు అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటాం। ఇందాక మీరు అందరు చూశారు పిల్లలకు ఏ విధంగా వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు అంటే చాలామంది ఆకర్షణ ఏంటంటే ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాల కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, వాటికి ఆకర్షణ తక్కువ। ప్రైవేట్ స్కూళ్ళలో కలర్ఫుల్గా ఉంటుంది, వాళ్ళు కలర్ఫుల్గా మాట్లాడతారు, ఇంగ్లీష్ మాట్లాడలో కొన్ని 2 వాక్యాలు మాట్లాడంగానే అందరూ ఆకర్షణ అవుతారు। సూటు బూటు పిల్లలకు వేయంగానే ఆ బస్సు వచ్చే బస్సులను చూసి కూడా అట్రాక్షన్ అవుతున్నారు। ఆ విధంగా ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు। కానీ ప్రభుత్వం నడపబడుతున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ఈరోజు ఇక్కడ ఈ ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానీ అంగన్వాడీ కేంద్రాల్లో కానీ ఈ పిల్లలే రేపటి భవిష్యత్తులో మంచి స్థానాల్లో ఉన్నారు। IAS ఆఫీసర్లు కావచ్చు, ఉన్నత రాజకీయ నాయకులు కూడా ఈరోజు ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులందరికీ కూడా ప్రాథమిక పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు। ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు, అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలు, కాలేజీల్లో ప్రభుత్వ కాలేజీల్లో చదివే పిల్లలు మాత్రం ఇక్కడ నివసిస్తారు, ఉన్నత స్థానంలో ఉన్నారు, IAS ఆఫీసర్లు అవుతారు, డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, ఇతర అధికారులు అవుతున్నారు, ఇలాంటి సేవలు అందిస్తున్నారు। కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే గుమ్మడిదల గ్రామంలో, గుమ్మడిదల మండలంలోనే మా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా బాగా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటారు। ఇక్కడ గ్రామస్తులు, ప్రజలు, ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు సహకారం మరవలేంది। అలాగే అంటే ఇలా అంగన్వాడీ కేంద్రాలపైన మమకారం, ప్రేమ, అభిమానం ఉన్నటువంటి ఈ గ్రామంలో